హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెర్రస్ గార్డెన్ సిరీస్. సో ఇప్పుడు నేను చేయబోయేది ఈ మునగ ఆకు మరియు మునగ పువ్వును ఉపయోగించి చేసే కర్రీ అనమాట. యూజువల్గా మనం మునగ ఆకును ఉపయోగిస్తూ ఉంటాం, బట్ మునగ పువ్వుని యూజ్ చేయము. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మునగ పువ్వుని యూజ్ చేసి నేను శనగపిండి వేసి ఒక కర్రీ చేశాను, పోరియల్ లాంటిది. బట్ ఇప్పుడు గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. సో దానికి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన మునగ ఆకు, మునగ పువ్వు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, ఉప్పు, కారం, పసుపు. మనకి కావాలంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది. యూజువల్గా నేను తొందరగా కొద్దిగా మసాలాస్ అంత పెద్ద యూజ్ చేయను, అందుకే నేను ప్లెయిన్గా చేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోపు దినుసులు. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసుకొని ముందు పోపు దినుసులు వేసుకోవాలి. దీనిలో కరివేపాకు వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మునగాకు వేసుకోవాలి. మునగాకు కానీ మెంతాకు కానీ ఉపయోగించి చేసే కూరల్లో ఫస్ట్ ఆకులే వేగనివ్వాలి. అప్పుడే మనకి చక్కగా వేగి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. లేదంటే మనం గ్రేవీలో వేసేసామనుకోండి, ఒకలాంటి చిరుచేదు ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా బాగుండదు. ఇది చక్కగా వేగిన తర్వాత మునగ పువ్వు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి కలుపుకుంటే కొంచెం ఉడికినట్టు అవుతుంది. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. చక్కగా మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో కూడా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒకసారి తీసి చూసుకొని కొద్దిగా మగ్గిందంటే దీనిలో సరిపడా ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలిపి వాటర్ పోసుకోవాలి. మునగాకు చాలా కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట. మనకి వెజిటేరియన్స్లో ఎస్పెషల్లీ కాల్షియం రిచ్ ఫుడ్ అంటే నువ్వులు, మునగాకు చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది అనమాట. అందుకని వీలైనంత వరకు మునగాకుని మన డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోవచ్చు. మామూలుగా మనం కూరల్లో కరివేపాకు వేసుకుంటూ ఉంటాం కదా, అలాగే కరివేపాకు డబ్బాలో ఈ మునగాకులు కూడా 4 వేసుకున్నారనుకోండి, చక్కగా కరివేపాకుతో పాటు 4 మునగాకులు కూడా మనం కూరలో వేసుకోవచ్చు, డైలీ తినేయచ్చు అనమాట. సో అదొక టిప్పు ఫాలో చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది ఎలాగో మెత్తగా అయిపోయింది కదా, దీనిలో మనకి కొంచెం టేస్ట్ కమ్మదనం కోసం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటాం, 1 or 2 spoons. సో మునగ ఆకు అండ్ మునగ పువ్వు యూస్ చేసిన గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం.
చాలా ఎమ్మీ అండ్ హెల్తీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మునగాకుతో మీరు చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసే ఉంటారు, బట్ ఈ రకంగా చేశారో లేదో నాకు తెలియదు. సో ఇలా కూడా ట్రై చేయండి. మీరు దీన్ని పూరి, చపాతీ, దోశ, రైసు అన్నిట్లోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ మునగాకు గ్రేవీ కర్రీ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.